వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. 27, 28, 29 కడపలో జరుగుతున్న మహానాడు నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా వంటలకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఏర్పాట్లు చాలా పెద్ద ఎత్తున చూడొచ్చు. వేలాది మందిగా అక్కడ పబ్లిక్ పెద్ద ఎత్తున కూడా వంట సామాగ్రి కోసం అహర్నిశలు కష్టపడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మరోవైపు చాలా కాలంగా చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో మామిడికాయ ఊరగాయ పచ్చడిని కూడా తయారు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆయన దగ్గరుండి మామిడికాయ పచ్చడిని తయారు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూడొచ్చు ఎంతమంది మహిళలు ఇక్కడ వేలాదిగా కూర్చొని దీన్ని మామిడికాయల్ని కొడుతున్నారు. మామిడికాయల ముక్కల్ని కట్ చేస్తున్న పరిస్థితిని మనం క్లియర్గా చూస్తున్న పరిస్థితి. చాలా వరకు కూడా వ్యవహారంలో మంత్రులు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు దగ్గరుండి వీక్షిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. దగ్గరుండి చింతమనేని ప్రభాకర్ అండ్ దేవినేని ఉమా ఇద్దరు కూడా మామిడికాయని ఏర్పాటు చేశారు. తన ఊరి నుంచి ప్రత్యేకంగా ఈ పచ్చడిని తీసుకుని వచ్చారు అనేది తెలుస్తోంది. చింతమనేని ప్రభాకర్ గారు మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ప్రత్యేకంగా ఈ మామిడికాయని తయారు చేయడంలో ఏంటి మీరు మీ ఊర్ల నుంచి తీసుకుని వచ్చి ఇక్కడికి రాయలసీమ వాళ్ళకి మంచి ఘాటైన ఆవకాయని పెట్టాలని కోరుకుంటున్నారా? ఇది ఎండాకాలం, ఇప్పుడు కొత్త పచ్చడి ఉంటుంది. మీకు చికెన్కి మటన్కి ఎంత ప్రయారిటీ ఉంటుందో ఫుడ్ ప్రియుడికి మామిడికాయ పచ్చడి కూడా అంత ప్రయారిటీ ఉంటుంది. ఆ వైట్ రైసు వేడి దానిలో ఆ ఎర్రటి ఆ మామిడికాయ పచ్చడి వేసి తింటే ఆ టేస్ట్ వేరే అనేది నా ఫీలింగ్. అంటే ప్రతిసారి ఏదో ఒకటి ప్రత్యేకం చేయడంలో మీరు దిట్ట. అందుకని ఈసారి రాయలసీమ వాసులకి అందులో ఇక్కడ ఉన్న వేడికి మరికొంత వేడిని అందించాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. అది అందరూ తినాలి. మా నాయకులు, మా కార్యకర్తలు, మాకు ఈ స్థాయిని కల్పించినటువంటి మా వాళ్ళ కోసం ఏం పెడతాకైనా మేము సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఎప్పుడూ పెట్టినటువంటి మటన్ చికెన్ కూడా ఈసారి మహానాడులో పెడుతున్నారు. కానీ మీరు ప్రత్యేకంగా మీకే ఎందుకు ఇది కేటాయించారు చెప్పండి? అసలు వంట విభాగం మొత్తానికి కూడా మీ చేతిలో ఎందుకు పెట్టారు మీ అధినేత? విభాగం అంతా ఏం పెట్టలేదు, నన్ను ఈ కమిటీలో వేశారు. నా బాధ్యత కాబట్టి నేను కమిటీలో ఉన్నా కాబట్టి నేను ఒక నాయకుడిగా, కార్యకర్తగా, ఓ ప్రజల మనిషిగా నా దగ్గర అందుబాటులో ఉన్నటువంటి కాయలన్నీ వేసుకుని వచ్చి పట్టుతున్నాను. నాటుకోళ్ళు ఏమైనా తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు? లేదు, నాటుకోళ్ళు తేటలేదు. నాటుకోళ్ళు సీజన్ కాదు ఇది. సరే, ఇంకా ఏమన్నా స్వీట్స్ కానీ మీరు అంటే మీకు కొంత కొత్త వెరైటీ? ఇప్పుడు తాపేశ్వరం కాజా పెడుతున్నారు, ఇప్పుడు అల్లూరయ్య మైసూర్ పాక్ పెడుతున్నారు. ఏమేమైతే పెట్టాలో అవన్నీ పెడుతున్నారు. మటన్ దోసకాయ పెడుతున్నారు, గోంగూర చికెన్ పెడుతున్నారు. ఇవన్నీ ఎప్పుడూ లేదు మహానాడులో, ఇలాంటివన్నీ కూడా తినిపిస్తున్నారు కదా. కానీ ఈసారి రాయలసీమ వాసులకి మీ టేస్ట్లన్నీ చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఒకటి. కానీ ఇక్కడ జరిగిన మహానాడులకి కంటే భిన్నంగా ఇక్కడ మహానాడుకి జరుగుతోంది. కాలం మారుతుంది, రోజులు మారుతున్నాయి, మరి ఉన్నటువంటి కేడర్ మారుతున్నారు. కేడర్ యొక్క మనోభావాలు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. వేరే విషయం ఇంకోటి ఏదో ఉంది ఖచ్చితంగా. ఇది జగన్ సంబంధించిన ప్రాంతంలో ఈ మహానాడు పెట్టడం కాదు, ఇది జగన్ ప్రాంతం. జగన్ ఆయన ఈ జిల్లాలో పుడితే ఇంకా ఆయనదేనా? ఇది ఆయనదే అయితే మరి ఆయన మన ఎన్ని సీట్లు రాలా? అట్లా ఏం కాదు. మామూలుగా మేము అధికారంలోకి వచ్చాం, మమ్మల్ని గెలిపించింది మా నాయకులు, మా కార్యకర్తలు, మా కేడరు, మా కుటుంబానికి మేము పెట్టుకోవడం తప్ప డెఫినెట్గా దాంట్లో ఆలోచనలు. అంటే రాయలసీమ ప్రాంతాలకి కొత్తగా మన సైడు రుచులన్నీ కూడా ఇక్కడికి కల్పించే చోట్లకి అన్ని రుచులు పెట్టడం అనేది అవసరం కాబట్టి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. దీంట్లో ఏమి రాయలసీమలో పెట్టాం కాబట్టి ప్రత్యేకంగా ఏం పెట్టేదేం లేదు. పార్టీ నిర్ణయమే సుప్రీం. ఫైనల్గా పార్టీ నిర్ణయం సుప్రీం. డెఫినెట్గా మా నాయకుడి యొక్క ఆదేశానుసారమే మేము ఎదురుకెళ్తున్నాం. దాంట్లో ఆలోచన లేదు. నేను ఇంకొకటి కూడా చాలా కీలక నిర్ణయం రాబోతుంది. చిన్న నాయకుడికి సంబంధించిన వ్యవహారంలో, లోకేష్ గారికి సంబంధించిన వ్యవహారంలో ఒక మంచి డెసిషన్ రాబోతుంది. నిజంగా మీకున్న సమాచారం? నాకైతే ఏం సమాచారం లేదు. మా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం. మీరు ఎట్లా కట్టుబడి ఉంటారు సార్? దాని గురించి కాదు, ఇన్ డెప్త్గా ఇంకేమన్నా ఉందా సమాచారం? నా దగ్గర అయితే సమాచారం లేదు.
సో ఓన్లీ ఈ ఈ ఈ మా ఆవకాయ వడ్డించి పెట్టడం వరకే నా బాధ్యత అంటారా? అంతే, కరెక్ట్గా చెప్పారు. రైట్ సార్, థ్యాంక్ యూ. సో చాలామంది మంత్రులు తర్వాత దేవినేని ఉమా వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఈ ఈ సందర్భంలోనే ఇక్కడికి సంబంధించిన ఆహారంలో మరోసారి అంటే అన్ని రకాల కూరగాయలు తర్వాత అన్ని రకాల ఆహారాలని వచ్చిన వాళ్ళకి కూడా మీరు డ్రింక్స్ కూడా సప్లై చేస్తున్నారు అనమాట. ఇవ్వాలి కదా, వేడిగా ఉంది వాతావరణం. సార్ అంటే మీ 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 సంబంధించిన దాంట్లో ఇక్కడ ఏమైనా కొత్తగా అనిపించిందా? అంటే మీరు చాలా తక్కువ టైంలో ఈ ప్రాంతంలో ఉంటారు కదా, కొంచెం ఎఫెక్ట్ కావచ్చు, క్లైమేట్ కావచ్చు, కొంత కొత్తగా ఏమైనా అనిపించిందా? అట్లా ఏం లేదు, అట్లా ఏం లేదు, ఇంత మామూలే. అంటే ఇంకోటి కూడా అనిపిస్తుంది, రాబోయే రోజుల్లో ఈ అడ్డాని పూర్తిగా తెలుగుదేశం అడ్డాగా మార్చాలని ఒక ప్రయత్నం చాలా సీరియస్గా చేస్తున్నారు అనే. మారింది కదా, మార్చేదేముంది, మారింది కదా, మారింది. ఇది కంటిన్యూ ఇవ్వాలని కోరుకుంటూ మారిందని నిలబెట్టుకుంటూ మా బాధ్యత, ఇంకా మార్చుకుంటూ మా అవసరం, ఆ దిశగా ప్రయాణం చేస్తున్నాం. చెయ్యాలి కూడా కదా, అంతే కదా. అంటే అందుకనే ఇక్కడికి రావడం, ఇక్కడికి ప్రత్యేక దృష్టి పెట్టడం, 5 లక్షల మంది జనాల్ని ఇక్కడ రేపు సభకు తీసుకురావాలని ఒక ప్రయత్నం జరగడం, వీటిని ఎలా చూస్తారు? అసలు 83 నుంచి తెలుగుదేశం గడ్డండి ఇది. ఆనాటికి ఈనాటికి తెలుగుదేశం అభిమానులతో నిండిన ఊరిది. ఇక్కడికి మేము వేరే తీసుకురావాల్సిన పని లేదండి. మధ్యలో ఈ దొంగ రాజకీయాలు, దొంగ దెబ్బలు తీసి దారి మళ్ళిందే కానీ ఈ తెలుగు రాష్ట్రం ఎప్పుడు కూడా తెలుగుదేశం అడ్డా. అసలు 1983లో ఆనాడు ఎన్టీ రామారావు గారు స్థాపించిన వేళా విశేషం ప్రతి కార్యకర్త ఇవాళకి తెలంగాణలో కూడా పల్లెల్లో కూడా మొత్తం తెలుగుదేశం జెండాలు రెపరెపలాడే రోజులండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ గడ్డ తెలుగుదేశం పుట్టిల్లు ఏ ఊరైనా సరే. దాన్ని ఏకీపిస్తారా మీరు? ఏమని 83లో ఒక ప్రభంజనం ఇక్కడ, తర్వాత కొంత దెబ్బతిన్నారు, తర్వాత ఇప్పుడు వచ్చిన ప్రభంజనం మళ్ళీ తిరిగి పూర్వ వైభవంకి తీసుకుని వచ్చే ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఒక భాగం. ఇప్పుడు రాజకీయంగా కొంత దెబ్బ తగిలిన మాట వాస్తవమే, కానీ ఆ దెబ్బని అధిగమించి మేము నిలదొక్కున్నాం. ప్రజలకి మా మీద, కూటమి మీద ఒక బలమైనటువంటి నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా మేము ఇచ్చినటువంటి సూపర్ 6 వాగ్దానాలని సక్సెస్ఫుల్గా అమలు చేసి వాళ్ళ జీవితంలో మర్చిపోని విధంగా పరిపాలన ఉండబోతుందని మా ఫీలింగ్. నిన్న జగన్ ఒక మాట మాట్లాడారు చాలా క్లియర్గా మీడియాలో మాట్లాడుతూ, నేను విజయవాడలోనే ఉన్నా, మీరు లిక్కర్ స్కీమ్లో 32,000 కోట్లు అంటారు, 40,000 కోట్లు అంటారు, ఎన్ని కోట్లు అంటారో, నేను ఇక్కడే ఉన్నా, మీరు చేతనైతే డెసిషన్ తీసుకోండి అని చెప్పి దాన్ని ఒక ఛాలెంజ్గా విసిరాలని అనుకోవచ్చా? జగన్ ఒక ఆర్థిక నేరస్తుడు. జగన్ అనేవాడు తండ్రి యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకుని 11 కేసుల్లో, ఈడీ సిబిఐ కేసుల్లో ఇరుక్కుని స్టేలు తెచ్చుకుని కోర్టులో అది త్వరితగతిన విచారణ జరగకుండా ఆపుకునేటువంటి వ్యక్తి. విజయవాడలో ఉన్నా, నువ్వు కడపలో ఉన్నా, బెంగళూరు ప్యాలెస్లో ఉన్నా, హైదరాబాద్లో ఉన్న లోటస్ పాండ్లో ఉన్నా, ఆ టైంలో దాని టైం వచ్చినప్పుడు ఎక్కడున్నా తప్పదు. నీ దగ్గర ఆ నేరం కనుక నీతోనే జరిగి ఉంది అని కనుక దర్యాప్తు అధికారులు ధృవీకరిస్తే, అది జగన్ అయినా ప్రభాకర్ అయినా ఎవరైనా చట్టానికి చుట్టాలేం కాదు, ఆతిథులు కారు, తప్పదు. కానీ అదే అధికారులకు కూడా ఒక వార్నింగ్ ఇస్తున్నారు, మీరు రిటైర్డ్ అయ్యి 7 సముద్రాలు దాటున్నా మిమ్మల్ని జుట్టు పట్టుకుని తీసుకొని వస్తాను, బట్టలు ఓడదీస్తానని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు. ఊరుకునే మేకపోతు గంభీరం మాటలు తప్ప ఆయన బట్టలు ఓడదీయడానికి కానీ జుట్టు పట్టుకోవడానికి కానీ ఆయనకి అసలు అధికారం అనేది వస్తే కదా. ఓకే, వస్తుంది అనుకుందాం. ఏం తప్పు చేశారని బట్టలు తీసి గతంలో ఆయన యొక్క ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేము సాధించాలంటే ఈ జైలు పడతాయా? మేము కూడా అలాంటి ఆలోచనలు ఉంటే అది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ స్వభావాన్ని, ఆ తత్వాన్ని మార్చుకోవాలి.
ఇది మీరు సూచన అంటారా, ఒక వెల్విషర్గా చెప్తున్నారా? ఎందుకంటే నేను ఎందుకు క్వశ్చన్ అడుగుతున్నా అంటే, అసెంబ్లీలో మా కళ్ళ ముందు ఒక సంఘటన జరిగింది. మీరు వెళ్తున్నప్పుడు వెనకాల ప్రభాకర్ అన్న అంటూ ఆయన జగన్ గారు వచ్చి మీతో మాట్లాడిన సందర్భం కూడా నేను చూసాం. సో అంటే ఒక వెల్విషర్గా చెప్తున్నారా, లేకపోతే ఆయన రాజకీయ పార్టీ, మాది ఒక రాజకీయ పార్టీ, కానీ అట్లా బెదిరించడం, అలా బ్లాక్మెయిల్ చేయటం అది కరెక్ట్ కాదని చెప్పి చెప్తున్నాం. తెలుసుకుంటే ఏదో ఒక రోజు మంచి రోజు ఉండొచ్చేమో, తెలుసుకోకపోతే ఇంక ఇంతే సంగతిలో. సరే, రైట్ సార్. సో ఇది చాలా క్లియర్గా అయితే ప్రభాకర్ గారు ఒకటే చెప్తున్నారు, రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయి అనే అంశాన్ని పక్కన పెడితే ఇప్పటికిప్పుడు జరుగుతున్న పరిస్థితి విపరీతమైన ఎండలో కడప నడిబొడ్డున తన ఊరి నుంచి మంచి మామిడికాయలు తీసుకుని వచ్చి ఈ రాయలసీమ వాసులకి మంచి ఘాటైన ఆవకాయని రుచి చూపించడమే కాదు, ఘాటైన రాజకీయ ప్రసంగం కూడా ఈ 2 రోజుల్లో ఆయన చేయబోతున్నారు. వేచి చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది. చింతమనేని మార్క్ ఏంటో ఈసారి మహానాడులో కూడా జరగబోతుంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి. గోటు స్టూడియో. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.